ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా కూటమి అభ్యర్థి విజయం ఖాయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాదరణ కలిగిన కూటమి అభ్యర్థి విజయం ఎవరూ ఆపలేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ కూటమి పార్టీకి చెందిన బలిజ సామాజిక వర్గం ఏకతాటిపై కూటమి అభ్యర్థి అండగా నిలుస్తూ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్ర గ్రీన్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు ఎద్దుల సుబ్బారాయుడు, శ్రీనివాసరాజు, బుల్లెట్ రమణ తదితరులు నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కూటమి అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బలిజ సామాజిక వర్గం సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ సమస్య వచ్చిన తమ అండగా నిలుస్తామని ఈ సందర్భంగా కూటమి నాయకులు తెలిపారు. ఒంటిమిట్ట రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు టీటీడీ నిధులు కూడా ఖర్చు చేసి జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు ఒంటిమిట్ట ప్రాంతాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేసేందుకు ఉన్నారని తెలిపారు. కూటమి అభ్యర్థి గెలుపుతోనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలిందని ఆరోపించారు. గతంలో జగన్ ఏ ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరిపిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. పచ్చకామర్లకి వారికి లోకమంతా పచ్చగా కనబడినట్లు దొంగ ఓట్లతో అరాచక పరిపాలన సాగించిన వైసీపీకి అంతా అలాగే కనిపిస్తుందని విమర్శించారు. వైసీపీ ఎన్నికల కుట్రలు చేసిన ఎన్ని కుతంత్రాలు పండిన పులివెందుల్లో ఒంటిమిట్టలో కోదండరామస్వామి ఒంటిమిట్ట ప్రజలకి ఒక స్వేచ్ఛ వాయువునిచ్చాడు. ఎందుకంటే ఏ రోజు రోడ్లపైకి వచ్చి ఓటు హక్కుని వినియోగించకుండా వాళ్ళే రిగ్గింగ్ చేసుకొని 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెత్తందారులుగా బతుకుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, తెలుగులో ఒక సామెత ఉంది, ఉట్టి కొట్టలేనమ్మ ఆకాశాన్ని నిచ్చెనేసిందని. వీళ్ళు ఒక ఎలక్షన్ కూడా